మొదటి రాజులు 12 అధ్యాయంలో సొలొమోను కుమారుడైన రెహబాము రాజ్యానికి వస్తాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము రాజ్యానికి వస్తాడు. రెహబాము రాజ్యానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ పెద్దలందరూ ఈ రెహబాము దగ్గరకు వచ్చి రెహబాముకు ఒక విజ్ఞప్తి చేశారండి. అదేమిటంటే, అయ్యా నీ తండ్రి అయిన సొలొమోను మా మీద ఎక్కువ పన్నుల భారం విధించాడు, మేము కట్టలేనన్ని పన్నులు, అంచేత ఆ భారాన్ని తగ్గిస్తే మేము నీకు సేవ చేస్తాం అన్నారండి. సొలొమోను ఎందుకు పన్నులు విధించాడండి? దేవాలయం ఎప్పుడో అయిపోయిందండి. సొలొమోను దేవాలయం అంటే మొదటి 8-10 సంవత్సరాలు అయిపోయిందండి. తర్వాత ఇంకో 30 సంవత్సరాలు పరిపాలించాడు. 30 సంవత్సరాలు ఆయన పరిస్థితి ఏంటనుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? 1000 మందికి భోజనం పెట్టాలండి. ఆయన రోజుకి 1000 మంది భార్యలకు భోజనం పెట్టాలండి. 1000 మందేనా? 1000 మందికి ఒక్కొక్క ఆమెకు 10 మంది 15 మంది పనులు ఉంటారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలండి. మామూలు భోజనం కాదండి. ఆ తర్వాత ఆయన చూడటానికి వస్తారండి చాలామంది విజిటర్స్, వాళ్ళందరికీ భోజనాలు. ఎంత భయంకరమైన విందులండి ఇవి. ఇరవై 22వ వచనం అంటే 4వ అధ్యాయం 22వ వచనం. ఒక్కొక్క దినానికి ఎంతో చెప్పాడండి లిస్టు. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20 అంటే 30 ఎడ్లు అంటండి, 100 గొర్రెలు, ఇవి కాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు, ఇవన్నీ. ఏం భోజనం అండి అది? రాక్షస భోజనం, మామూలు భోజనం ఏం కాదండి అది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దినమునకు అంత భోజనం అండి. అప్పుడు ఏం చేశాడు? 4 అధ్యాయాలు ఉంటుందండి. ఈ కనాను దేశాన్ని 12 భాగాలు చేసి ఒక్కో భాగానికి ఒక్కొక్క వ్యక్తిని నాయకుని చేసి ఓ నెల సామగ్రి అంతా ఒక ఆయన దగ్గర నుంచి రావాలన్నమాట అండి. తర్వాత నెల సామగ్రి అంతా ఇక్కడి నుంచి రావాలి, తర్వాత నెల అంతా ఇక్కడి నుంచి రావాలి, తర్వాత నెల అంతా ఇక్కడి నుంచి రావాలి. ఇలాగా 11 నెలలు అయ్యేటికి మళ్ళీ మొట్టమొదటి వచ్చేటువంటి 12 నెలలకి సంవత్సరానికి మళ్ళీ అక్కడ అతను సిద్ధం చేసి ఉంచాలన్నమాట. నెలకు రాష్ట్రాన్ని ఇతను ఇవ్వాలండి. అదండి 4 అధ్యాయం ఉన్న సంగతి. నెలకు కావాల్సిన అంత సామాగ్రిని ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ప్రతినిధి ఈ దేశంలో పండించి ఎడ్లని, మేకల్ని, ఇలాంటి గొర్రెల్ని, ఇలాంటివన్నింటినీ పెంచి సమర్పించాలన్నమాట. ఓ నెల అంతా తినేస్తారండి, నెక్స్ట్ మంత్ ఈ భాగాన్ని తినేస్తారండి, 3వ నెల ఈ భాగం తిండి. అలాగే 11 నెలలు తినేసేటికి 12 నెలలకి ఇది రెడీ అవుద్ది అనమాట అండి. 12 నెలలు తినేసేటికి మళ్ళీ మొదటి నెలకు వస్తారన్నమాట, మొదటి భాగానికి వస్తారన్నమాట అండి. సంవత్సరంలో ఇదంతా తయారు చేయాలండి. ఇదండి ఆయన పద్ధతి. ఆయనకి శీతాకాలానికి ఒక ఇల్లు, ఎండాకాలానికి ఒక ఇల్లు, అలాగే లగ్జరియస్ జీవితం అండి. దానివల్ల ప్రజలు మరి ఎక్కడి నుంచి వస్తుంది అంతా? పన్నులు. ఇప్పుడు రాజకీయ నాయకుడు పెద్ద బిల్డింగ్ కట్టేసి కారు కొనేసి ఎక్కడి నుంచి? మనకు కట్టిన డబ్బులేనండి. రోడ్లు బాగుపడవు, ఇంకేది బాగుపడవు, ఏమవ్వవు, వాడికి వెళ్ళిపోతాయండి. ఇంటికి ఇది చేయకూడదు అంటానండి. అంటే ఇది ఇలాంటి కంట్రోల్లో ఉండాలన్నమాట అండి. సరే, అలాగా సొలొమోను విలాసవంతంగా బ్రతికాడండి. అప్పుడు ఈ రెహబాము ఏం చేశాడంటే, ఈ సొలొమోనుతో పాటు పెరిగిన ఆ సొలొమోను వయస్కులైన పెద్దోళ్ళు పిలిపించి, అయ్యా మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగంటున్నారు, ఏం చేయమంటావు అని చెప్పేసి అంటే, అప్పుడు సొలొమోను వయసు వాళ్ళు ఏమన్నారంటే, నాయన నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు, వాళ్ళు పన్ను భారం తగ్గించు, వాళ్ళందరూ నీకు దోసులుగా ఉంటారు అని చెప్పేసి అని సలహా ఇచ్చారండి. బాగుంది. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏం చేశాడంటే కుర్రోళ్ళని పిలిచాడండి, ఇతర వయసు వాళ్ళని పిలిచాడండి. వాళ్ళు ఏమన్నారంటే, నా తండ్రి కంటే నేను ఎక్కువ భారం పెడతానని చెప్పు అన్నారు. 2 మాటలు అన్న తర్వాత బుద్ధిమంతుడికి మంచిది నచ్చుద్దండి, బుద్ధిహీనుడికి చెడే నచ్చుద్దండి. అప్పుడు ఇతనికి ఆ చెడే నచ్చిందండి. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను పిలిపించి 3 రోజుల తర్వాత పిలిపించి, నా తండ్రి కంటే మీకు ఎక్కువ భారం పెడతాను నేను అన్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ, ఇక మాకు దావీదుతో మాకు పొంతు లేదు, రెహబాముతో మాకు సంబంధం లేదు, మేము రెహబామును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అప్పుడు యెరోబాముని రాజుగా చేసుకున్నారండి. యెరోబాముని రాజుగా నియమించుకున్నారన్నమాట. ఈ యెరోబాము సొలొమోను దగ్గర సేవకుడు.
కొద్ది బలమైన సేవకుడు. కానీ ఇద్దరికి పడకపోవడం వల్ల సొలొమోనుని చంపడానికి ప్రయత్నించినప్పుడు యరొబాము ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఈ సంగతి తెలిసి అప్పుడు యరొబాము వచ్చాడు. అప్పుడు యరొబాముని ఇశ్రాయేల్ ప్రజలు రాజుగా చేసుకున్నారన్నమాట. అప్పుడు దీన్ని ఏమన్నారంటే దీన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నారండి. దీన్నేమో యోధా రాజ్యం అన్నారండి. లేకపోతే దీన్ని దక్షిణ రాజ్యం అన్నారండి. దక్షిణ రాజ్యం, దీన్ని ఉత్తర రాజ్యం అన్నారండి. అంటే మనకి ఈ కనాడ దేశం ఉంటుంది కదండి, ఇదేమో యోధా రాజ్యం, ఇదేమో ఇశ్రాయేల్ రాజ్యం. రెండు ముక్కలు అయిపోయినాయి. ఈ కాను అబ్రాహం కాలంలో ముక్కలు వేరు, ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు ముక్కలు వేరు, ఇప్పుడు రెహబాం కాలంలో ముక్కలు వేరు. ఇశ్రాయేల్ తిరిగి వచ్చినప్పుడు 12 ముక్కలండి. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భాగం ఇచ్చాడు కదండి, 12 ముక్కలు. ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. యేసుప్రభు కాలానికి 5 ముక్కలు అవుతుంది. అలా అంటే ఏటైనా ముక్కలు అయిపోతుందండి దేశం. ఇప్పుడు 2 ముక్కలు, దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యం, లేకపోతే యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఈ యూదా రాజ్యాన్ని యూదులు పరిపాలించారు, లేకపోతే యోధా గోత్రికులు, దావీదు కుటుంబీకులు పరిపాలించారు, మొత్తం 20 మంది. దీన్ని మాత్రం వేరే వేరే కుటుంబాలు పరిపాలించారు ఇశ్రాయేల్ రాజ్యం. అది ఇప్పుడు చూద్దామండి. ఈ రాజ్యం యొక్క ముఖ్య పట్టణం ఇదేమో షోమ్రోను లేకపోతే సమరయ. దీని ముఖ్య పట్టణం ఏమో యెరూషలేము. తర్వాత గోత్రాలు, ఇక్కడేమో 2 గోత్రాలు, యూదా బెన్యామీను. ఇక్కడేమో 12 గోత్రాలు, 10 గోత్రాలు. యూదాకి 2 గోత్రాలు, 10 గోత్రాలు, 10 2 12 గోత్రాలు. లేవీలు ఎక్కడ ఉంటారండి? ఇక్కడ ఉంటారండి. లేవీలు ఎక్కడ ఉంటారండి? యెరూషలేములో ఉంటారండి. లేవీలు యెరూషలేములో ఉంటారండి. కానీ లేవీలు లెక్కించబడరు. తర్వాత రాజులు. ఈ యూదా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది పరిపాలించారు. పద్నాలుగు విభజింపబడిన రాజ్యం, విభాగింపబడిన రాజ్యం, లేకపోతే విభాగింపబడిన రాజ్యం, ఐక్యరాజ్యం, విభాగింపబడిన రాజ్యం. ఈ రాజ్యాన్ని ఎవరు విభజించుంటారండి? ఎవరన్నా ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు విభజించుంటారండి ఈ రాజ్యాన్ని? చాలా అనుమానంగా చెప్తున్నాడండి ఆయన. అంటే దేవుడు అంటే ఏమంటారు? సొలొమోనేమో, లేకపోతే రెహబామేమో, యరొబామేమో. దేవుడు అంటే ఏమంటారు? ఎవరు విభజించుంటారండి ఈ రాజ్యాన్ని? దేవుడే ఏమన్నారు? దేవుడే విభజించాడు. ముందు ఇశ్రాయేల్ రాజ్యం సంగతి చూద్దాం. ఇశ్రాయేల్ రాజ్యంలో మొట్టమొదటి రాజు యరొబాము.
పన్నెండు అధ్యాయం 20వ వచనం. మొదటి రాజులు 12:20. మరియు యెరొబోము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యూదా గోత్రములు గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరూ లేకపోయిరి. అంటే రెహబాముని ఎవరు వెంబడించలేదు. ఇశ్రాయేలు అందరూ కూడా యెరొబోముని రాజుగా చేసుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఇది కదండి. ఈ భాగానికి రాజు ఎవరు? యెరొబోము. ఈ భాగానికి రాజు ఎవరు? రెహబాము. ఈ రాజ్యాన్ని ఎవరు విభజించారు? దేవుడే విభజించాడు. యెరొబోముకి ఎన్ని గోత్రాలు ఇచ్చాడండి దేవుడు? 10 గోత్రాలు ఇచ్చి నువ్వు పరిపాలించుకో అన్నాడండి. కేవలం సొలొమోను సేవకుడు ఇప్పుడు 10 గోత్రాల మీద రాజు అయ్యాడు. సొలొమోను కొడుకేమో 2 గోత్రాల మీద రాజు. అప్పుడు ఇతను ఏమనుకోవాలి? నేను అయోగ్యుణ్ణి, దేవుడు నాకు ఇంత వైభవం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, నేను దేవుని భయభక్తులు కలిగి ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, దేవుడు శభాష్ అనేటట్టుగా నేను చేయాలి అనుకోవాలండి. కానీ ఏం చేశాడు తెలుసండి? వాడికి భయం పట్టుకుందండి. అంటే ఇంచుమించు ప్రతి మనిషికి ఎలాంటి భయమే పట్టుకుంటుంది. భయం పట్టుకుని పాడైపోతుంది, నాశనం అయిపోతాడండి. ఇప్పుడు మనకందరికి ఎలాంటి భయం పడుతుంది? రేపు పొద్దున్న క్యాన్సర్ వచ్చిందనుకో ఎలాగా, ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఎలాగా అని డబ్బులు వెనకేయడం మొదలెడతామండి. ఇక డబ్బు కొంచెం వెనకేయడం మొదలెడితే మొత్తం పిచ్చి పెట్టేద్ది, డబ్బు పిచ్చి పెట్టేస్తే ఇంకా అది వెనకేసేస్తా ఉంటామండి. వెనకేసే దేవుడు కూడా ఇవ్వకుండా వెనకేసేస్తా ఉంటామండి. నీకు హార్ట్ అటాక్ వస్తుందా? ఎవరు చెప్పాడు హార్ట్ అటాక్ వస్తుందని? నీకు క్యాన్సర్ వస్తుందా? ఎవరు చెప్పారు నీకు క్యాన్సర్ వస్తుందని? అప్పుడు డబ్బులు వేసిన తర్వాత దేవుడు అనుకుంటాడు, సరే లేరా నీకు కావాలన్నా కదా, సరేలే నీకు అనుమతి ఇస్తానులే అంటాడండి. నీకు వస్తుందా క్యాన్సర్ వస్తుందా? దేవునికి కూడా ఇవ్వకుండా వెనకలేతాడండి క్యాన్సర్కి. సరే సార్ నాకు తెలియదు సార్, సారీ సార్ నాకు తెలియదు సార్. సరేనండి. ఇతను కూడా ఏదో ఊహ, ఒక ఆలోచన, ఓ భయం ఏంటంటే యెరూషలేము ఎక్కడ ఉంటుందండి? యూదాలో ఉంటుంది. ఇంతవరకు ఈ ప్రజలందరూ ఇక్కడి నుండి ఇక్కడి వరకు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించాక ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. ఇప్పుడు ఈ ఆలోచన ఏంటంటే ఈ ప్రజలు, నా ప్రజలు ఒకవేళ యెరూషలేముకి దేవుణ్ణి ఆరాధనకి వెళితే ఆ రెహబాముకి వాళ్ళు ఆకర్షితులైతే రెహబాముతో కలిసిపోయి నన్ను చంపేస్తారేమో. ఇదంతా ఊహండి. వెళ్ళలేదు, చంపలేదు, ఊహ పెద్ద జబ్బండి అది. ఊహించేసుకున్నాడండి. అప్పుడు అంటే ఈ ప్రజల్ని యెరూషలేము వెళ్ళకుండా చేసేయాలి, ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆలోచించి ఇది బేతేలు అంటే ఇక్కడేమో దాను ఉంటుందండి. ఈ దానులోను బేతన్లోనూ 2 బలిపీఠాలు కట్టించాడండి. 2 బలిపీఠాలు కట్టించి 2 దూడబొమ్మలు పెట్టించాడు. ఇక్కడో దూడబొమ్మ, ఇక్కడో దూడబొమ్మ. అప్పుడు అంటున్నాడండి, ఇశ్రాయేలులారా మీరు యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం చాలా దూరం, మీరు వెళ్ళలేరు, అందుకే మీకు దగ్గర తీసుకొచ్చేది దేవుణ్ణి. ఇదిగో ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా బేతెలకు వెళ్ళండి, ఇక్కడ నుంచి ఈ ప్రాంతంలో వాళ్ళందరూ దానికి వెళ్ళండి. ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడైన యెహోవా ఇవే, దేవుడైన యెహోవా ఇవే పులవరల్లోకి తీసుకొచ్చేసాడండి అని చెప్పి బలిపీఠాలు కట్టించాడు అన్నమాట. ఎందుకు కట్టించాడండి? ఇశ్రాయేల్ ప్రజలు యెరూషలేము వెళ్ళి అక్కడ దేవుడిని ఆరాధించి రెహబాము వైపుకి వెళ్ళిపోయి నన్ను చంపేస్తారేమో అని దేవుడు ఇచ్చాడండి. ఓ ప్రవక్త వచ్చి అతను అంగీ తీసుకుని కొత్త అంగిని చించేసి 10 ముక్కలు ఇతని చేతులు ఇచ్చి ఇదిగో ఇశ్రాయేలు 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను అన్నాడండి. దేవుడు 10 గోత్రాలు ఇచ్చిందో ఎవరైనా తీసుకోగలడండి? అంతే. పాపం చేయడానికి కారణం వేయడం. ఇశ్రాయేల్ అందరూ కూడా విగ్రహార్థం చేయడానికి కారణం వేయడు రెహబాము. అప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు 13వ అధ్యాయంలో. ఆ ప్రవక్త వెళ్ళి ఇక్కడ ఆయన ధూపం వేస్తున్నప్పుడు, నువ్వు ధూపం వేస్తున్నావు కదా, ఎవరైతే ఈ బలిపీఠం మీద ధూపం వేస్తారో ఆ ధూపం వేసిన వారి శల్యాలు ఈ బలిపీఠం మీద దహించబడతాయి. ఇదిగో నేను చెప్పింది జరుగుతుందంటే రుజువు ఏంటంటే ఈ బలిపీఠం పగిలిపోయి దాని మీద ఉన్న బుగ్గి కిందకి రాలిపోద్ది అని చెప్పేసి అన్నాడు. ఆ యెరొబోము అక్కడ ఉండగానే ఆ బలిపీఠం పగిలిపోవటం, ఇలా ఉరుగుపోవటం, ఆ బుగ్గి రాలిపోవటం జరిగింది. ఆయన పట్టుకోవడం చెయ్యి ఎత్తాడండి, చెయ్యి ఎండిపోయింది, చెయ్యి అలా బిగిసుకుపోయింది, ఎండిపోయింది అనమాట అండి. తీసుకుంటే రాదు. అంటే అద్భుతం అన్నమాట. ఇది దేవుడి కార్యం, ఈ ప్రవక్త దేవుని ప్రవక్త అని చెప్పడానికి దేవుడు చేసిందన్నమాట అండి. రావట్లేదు. అప్పుడు బ్రతిమాలాడండి, నీ దేవుని వేడుకో, నా చెయ్యి రావాలని వేడుకంటే అప్పుడు ప్రార్థన చేసి చెయ్యి ఎత్తిందండి. అప్పుడు నా ఇంటికి రా, నీకు బహుమతి ఇస్తాను, భోజనం పెడతాను అని చెప్పేసి అంటే
దేవుడు నన్ను మంచిని కూడా తాగొద్దని చెప్పాడు. వచ్చిన త్రోవని రావద్దన్నాడు. అంచేత నీ దగ్గర భోంచాను, నీది నాకేమక్కలేదు, ఇది జరుగుద్ది. యోషియా అని ఒక వ్యక్తి వచ్చి దీని మీద బయలర్పించిన వాళ్ళని దేహాలని లేకపోతే శల్యాల్ని ఇక్కడ దీని మీద దహిస్తాడు. అంటే ఎముకలు దహించడం అంటే అవమానపరచడం అనమాట అండి, అపవిత్రపరచడం అనమాట. అది జరుగుద్ది అని చెప్పేసి అని ఆ చేసే వ్యక్తి పేరు కూడా చెప్పాడండి. ఆయన పుట్టాడు, ఆయన చేశాడు కూడా. ఇది యవనస్తులైన యోధా నుంచి వచ్చిన యవనస్తులైన ప్రవక్త చరిత్ర 13 అధ్యాయం ఉంటుందండి. అందరికి ఇంచుమించు చర్చ ప్రశ్న అందరికీ తెలుస్తుంది. అది మనం దేవుని మాట కుడిగ్గానే అనగా తిరగకూడదని చెప్పడానికి మనం ఆ కథ చెప్తాం. అది 13లో జరిగిందండి. ఇతను యెరోబాము చేసిన పాపం అది. ఈ ఇశ్రాయేల్ రాజులు ఎంతమంది అనుకున్నా 19 కదండి. వీళ్ళందరూ అలాగే చేశారండి. ఈ యెరోబాములాగే ప్రవర్తించారండి. అందుకే ఈ రాజుల్లో ఎవడైనా చెడ్డోడు ఉంటే యెరోబాములాగా చెడ్డోడు అంటాడండి. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే దావీదులాగా మంచోడు అంటాడండి. అంతేనండి. మంచోళ్ళకి మూల పురుషుడేమో దావీదు, చెడ్డోళ్ళకి మూల పురుషుడేమో యెరోబాము. ఇప్పుడు యెరోబాము రాజ్యానికి వచ్చాడు. యెరోబాము తర్వాత మీరు దాంట్లో రాసుకోండి, తర్వాత మీ బైబిల్లో గుర్తుపెట్టుకోండి. ఎలా చేసుకుంటారో చేసుకోండి. లేదు ఇప్పుడు సాధ్యం కదండి, తర్వాత వెంటనే మీరు త్వరగా బైబిల్లో గుర్తుపెట్టుకుని చేసుకోండి. తర్వాత 15 అధ్యాయం 25 వచనంలో యెరోబాము కుమారుడైన నాదాబు యోధారాజు అయిన ఆసా ఏలుబడిలో 2వ సంవత్సరం మీద ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరం ఏలేను. ఎవరండి ఆయన? యెరోబాము కుమారుడైన నాదాబు. 2వ రాజు నాదాబు. 15:25 27 ఇషాకారు ఇంటి సంబంధుడును అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేశాను. 28 రాజైన ఆస ఏలుబడిలో 3వ సంవత్సరం ముందు బయషా అతన్ని చంపి, ఎవరిని? నాదాబుని చంపి అతనికి మారుగా రాజు అయ్యాను. బయషా 3 బయషా 28 మీరు రాసుకోండి, వచనాలు వేసుకోండి. ఒకసారి ఇరవై వచనంలో అతను ఏలన ఆరంభించాడు. 26వ వచనం, అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గం నడిచి. ఎవరతను? నాదాబు యెహోవా దృష్టికి కీడు చేశాడు, తన తండ్రి నడిచిన మార్గాన్ని నడిచాడు. అంటే యాక్చువల్గా మీరు ఏం చేయాలంటే ఇలా నోట్స్ రాసుకునేటప్పుడు ఇతని గురించి 2 మాటలు 3 మాటలు, కొంతమంది గురించి 10 మాటలు ఉంటాయి. ఆ 10 మాటలు రాసుకోవాలన్నమాట అండి. ఇతను ఎలాంటోడు అని. అప్పుడు అన్నీ రాసిన తర్వాత చెడ్డోడు మంచోడు అనేది మనకు అతని గుణాలు చెప్పేస్తాయి. అంటే ఇప్పుడు నేను అన్ని చేయలేను, మీరు అలా చేసుకోండి. నోట్స్ అంటే అలా తయారు చేసుకోవాలన్నమాట. తర్వాత 26లో అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటం కారకుడు ఆయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించాను. ఎవరు? నాదాబు చెడ్డోడు, అంటే తండ్రి లాంటోడే. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి, ఈ యెరోబాము కుటుంబాన్ని నాశనం చేయడానికి బయషాని పిలిచాడు. బయషా ఎలాంటోడు? 29 తాను రాజు కాగానే అతడు యెరోబాము సంతతి వారిని అందరినీ హతం చేశాను. ఎందుకు హతం చేశాడు యెరోబాము సంతతి వారిని? దేవుడు హతం చేయమన్నాడు. రెండోది, వాళ్ళు ఎవరైనా మిగిలితే ఇతని మీద తిరుగుబాటు చేస్తారు. అంచేత వాళ్ళు రాజులు కదా, ఒకవేళ మిగిలితే శత్రుశాసనం, ఈయన చంపేసి మళ్ళీ రాజ్యం తీసుకుంటారు. కాబట్టి మొత్తం లేకుండా చేస్తారనమాట అండి. అలాగే చంపేశాడు. తర్వాత ఎవరినైనా యెరోబామునకు సజీవుడిగా ఉండనీయక అందరినీ నశింపజేశాను. తన సేవకుడైన షిలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగాను.
తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడైన యెరోబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా కోప పుట్టింపగా ఎలాగూ జరిగిన. నాదాబు చేసిన కార్యాలన్నీ ఎలా ఉన్నాయి. బయషను గురించి 34 వచనంలో అతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయడం కారకుడాయనో దాని అంతటినీ అనుసరించి ప్రవర్తించాడు. బయషు కూడా అలాగే చేశాడు. అలాగుంటుంది అనమాట అండి. ప్రతి వ్యక్తి గురించి రాయబడింది. బయష చనిపోయాడు. బయష చనిపోయిన తర్వాత 16:6 బయష తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడిను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజు అయ్యను. ఏలా 4వ వాడు. ఏలా 16:6 ఈ ఏలా తాగేసి మత్తుగా ఉన్నప్పుడు జిమ్రి అనే ఒకడు 9వ వచనంలో ఉంది. జిమ్రి అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చి అతను కొట్టి చంపి అతను మారుగా రాజయ్యను. జిమ్రి 5వ వాడు. జిమ్రి 16, 9, 10 16, 9, 10 జిమ్రి రాజయ్యాడు. ఈ జిమ్రి బయష సంతతి అంతటిని నాశనం చేశాడు. ఈ జిమ్రి తిర్సాలో 7 దినాలు పరిపాలించాడటండి. 7 days 7 రోజులు రాజు ఆయన. చరణ్ సింగ్ ఎవరు చేశాడు కదండి అలాగా. ఆ తర్వాత 16వ వచనంలో ఈ జిమ్రి మీద కుట్ర చేసి అతను చంపేసి ఒమ్రి అన్న అతను ఇశ్రాయేలు మీద రాజు అయ్యాడు. ఒమ్రి 16:16లో ఒమ్రి రాజు అయ్యాడు. ఈ షోమ్రోను పట్టణాన్ని కట్టించినోడు ఒమ్రి అండి. ఆ విషయం 21 నుంచి 28 వరకు ఉంటుంది. లేదా 24లో ఉంటుంది. షోమ్రోను పట్టణం కట్టించాడు. తర్వాత ఈ ఒమ్రి అనేవాడు చనిపోయిన తర్వాత అతను కుమారుడు రాజు అయ్యాడు. అతను కుమారుడు ఎవరంటే అహాబు. అహాబు రాజయ్యాడు. 29 నుండి 16, 29 నుండి 40 వరకు. 22, 40. ఒకవేళ ఎవరైనా బహు చెడ్డోడు ఎవరంటే సాతాన్ అంటాం కదండి. సాతాన్ తర్వాత చెడ్డోడు ఎవడై ఉంటాడండి. ఇంకా అహాబు కంటే చెడ్డోడు ఈ భూమి మీద ఇంకెవరు ఉంటారండి. సాతాన్ తర్వాత ఈందేనని ప్లేస్. అంత భయంకరుడు. అయినా సరే ఇలాంటి వ్యక్తులు కూడా దేవుడు కనికరించాడండి. అది ఆయన గొప్పతనం అంతే. ఈయన భార్య పేరు యెజబెల్. సరే 40వ వచనంలో అంటే 22:40లో అహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజయ్యాను. 8 అహజ్యా. అప్పుడు ఇది మొదటి రోజులు అయిపోయింది. 2 రోజుల్లో కొనసాగుతూనే ఉంటాయి. 2 రోజులు 1వ వచనంలో ఈ అహజ్యా రోగయ్యాడు అనే సంగతి వ్రాయబడింది. అహజ్యా చరిత్ర అంతా 2వ రాజులు 1వ అధ్యాయంలో ఉంది. మూడు 1లో యెహోరాము 9వ రాజు.
అంటే ఇక్కడ చిన్న విషయం ఉంది ఏంటంటే అహాబు కుమారుడు అహజ్యా. అహజ్యా చనిపోయిన తర్వాత అహజ్యా కొడుకు రాజు అవ్వాలి. అహజ్యా కొడుకులు లేరండి. అంచేత అహాబు కొడుకే ఇంకొక ఆయన రాజు అయ్యాడు. యెహోరాము అహాబు కొడుకు. అది 3:1 ఉంటుంది చూడండి. అహాబు కుమారుడిని యెహోరాము యోధారాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 18 సంవత్సరములు సోమరోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలేను. 17 వచనం అంటే 1:17. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. ఎవరు? అహజ్యా చనిపోయాడు. అతని కుమారుడు లేనందున యోధారాజుని యెహోషాపాతు ఏలుబడిలో యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో 2వ సంవత్సరం మందు యెహోరాము అంటే అహాబు కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజయ్యాను. అలాగనమాట. అంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఏంటంటే ఇక్కడ కూడా యెహోరాము ఉంటాడు, యోధా రాజ్యంలో కూడా యెహోరాము ఉంటాడు. ఈయన యెహోరామే, ఆయన యెహోరామే. కొంచెం కంగారు పడక్కర్లేదు. ఆయనేమో యెహోషాపాతు కుమారుడైన యెహోరాము, ఈయనేమో అహాబు కుమారుడైన యెహోరాము. అలా ఈ అహాబు కాలంలో ఓ ప్రవక్త ఉన్నాడు. ఎవరండి ఆయన? ఏలియా ప్రవక్త. ఇతను ఎంత భయంకరుడో ఈ ప్రవక్త కూడా అంత భయంకరుడు. ఇలాంటి వాడు అయితే తప్ప ఇలాంటి వాడిని ఎదుర్కోలేడు. అంచేత దేవుడు అలాంటి ప్రవక్తనే పంపించాడు. తర్వాత యెహోరాము, ఇదంతా యెహోరాము చరిత్రే. ఈ యెహోరాము చరిత్రలో ఎలీషా ఉంటాడు. ఈ యెహోరాము ఆ కాలంలో ఎలీషా ప్రవక్త, ఈయన శిష్యుడు. సరే, ఈ అహాబు కుటుంబం చేసిన పాపాన్ని పరిహరించడానికి, ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆ రాజు ఎవరంటే యెహూ. 9:1 9:1 నుంచి 10:35 వరకు. ఇశ్రాయేల్ రాజుల్లో కొంచెం మంచి రాజు అయినా కూడా అతను కూడా చెడ్డాడు. ఇది కొంచెం మంచితనం ఉన్నట్టు. దేవుని చిత్తాన్ని కొంతకాలం నెరవేర్చాడు, కొంచెం అతిగా నెరవేర్చాడు. దేవుడు దానికి బాధపడ్డాడు. నేనేదో చేయమంటే ఎక్కువ ఎక్స్ట్రా చేశాడు అని చెప్పేసి అని దేవుడు బాధపడ్డాడు. సరే, 35వ వచనంలో అంటే 10:35లో అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో సమాధి చేయబడెను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజయ్యాను. యెహోయాహాజు 11 యెహోయాహాజు 10:35లో అతను రాజు అయినట్టుగా రాయబడింది. 13:1 నుంచి 9 వచనాలు. యెహోయాహాజు 9వ వచనంలో యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాను. యెహోయాషు ఈ యెహోయాషు దినాల్లో ఎలీషా చనిపోయాడు. ఇరవై వచనంలో ఎలీషా మృతి పొందగా అన్నాడు. తర్వాత పద్నాలుగు అధ్యాయం 23వ వచనంలో ఇశ్రాయేలు రాజు అయిన యెహోయాషు కుమారుడకు యెరోబాము షోమ్రోను ఏలన ఆరంభించి 40 సంవత్సరములు ఏలెను. 13 ఇంతకుముందు యెరోబాము వచ్చాడు, ఇంకొక యెరోబాము అండి ఆయన. కాబట్టి ఏం చేయాలన్నమాట, ఆయన్ని యెరోబాము 2 అనాలండి. ఈయనేమో మొదటి యెరోబాము. ఇక్కడ మొదటని రాయం, ఎందుకంటే ఆయన మొదటోడు.
ఈయన మాత్రం రెండో వాడని రాస్తాం. రెండో వాడు 14, 23 నుండి 29 వరకు. తర్వాత అతని కుమారుడు 29లో జకరియా రాజు అయ్యాడు అని అన్నాడు. జకరియా 15:8 నుండి 12 వరకు ఉంటుంది. అండి 12, 13, 14, 15, జకరియా. తర్వాత 15:10లో షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుండగా అతని మీద పడి అతన్ని చంపి అతను మారుగా రాజు. షల్లూము 10-15. షల్లూము తర్వాత 14 గాదీ కుమారుడైన మెనహేము తెరసాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోను నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతను చంపి అతని మారుగా రాజు అయ్యాను. మెనహేము 17 నుండి 22 వరకు. 15, 17, 22. మెనహేము తర్వాత 22. మెనహేము తన పెద్దలతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహియా అతనికి మారుగా రాజు అయ్యాను. పెకహియా అతనికి మారుగా రాజు అయ్యాను. 23 నుండి 26 వరకు అతని గురించి ఉంది. 23, 25. పెకహియాను గురించి 25లో అతని క్రింద అధిపతియు రెమల్యే కుమారుడైన పెకహు కుట్ర చేసి అతను చంపేసి అతను మారుగా రాజు అయ్యాడు. పెకహు 15, 27 నుంచి 31 వరకు. 15, 27 నుంచి 31, 27, 31. తర్వాత 30 అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేల్ రాజును రెమల్యే కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదారాజుని ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 23వ సంవత్సరంలో అతనికి మారుగా రాజు అయ్యాను. పెకహును చంపేసి హోషేయ రాజు అయ్యాడు. హోషేయ రాజు అయ్యాడు. 17:1 నుండి ఇంకా వచనం వేయకూడదు. 17:1 ఇశ్రాయేలు ఎంతమంది పరిపాలిస్తారండి? 19 మంది. ఆఖరుడు అన్నమాట. ఇది కనాన్ దేశం కదండి. ఈ కనాన్ దేశానికి కొంచెం పైన ఇక్కడ ఏదో దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? సిరియా ముఖ్యపట్నం దమస్కు. ఇంకా పైన ఇంకో దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? ఈ సిరియాకు పైన ఇంకో దేశం ఉంటుంది, అషూరు. ఈ అషూరు కింద ఏదో ఓ దేశం ఉంటుంది. ఏమైనా ఐడియా ఉందండి? థ్యాంక్ యూ సార్. బాబులోను. ఇప్పుడు
ఈ అషూరీలు వచ్చి ఈ ఇశ్రాయేల్ని అషూరు చెరకు తీసుకుపోయారనమాట. అంటే ఇశ్రాయేలు అషూరు చెరకు కొనిపోబడిరి. ఇక్కడ ఈ మ్యాప్లో ఉంటుందండి. అషూరు, ఇదిగో హోషేయ 9 సంవత్సరాలు పరిపాలించాడు. అషూరు చెర, అషూరు ముఖ్యపట్నం నీనివే, ఇది అషూరు సామ్రాజ్యం. వాళ్ళు చెరకెళ్ళిపోయారండి, అంతే. వాళ్ళు తిరిగి వస్తారనే వాగ్దానం ఏమీ లేదు. అయితే అషూరు రాజుల పేర్లు ఇక్కడ ఉన్నాయి, కొంచెం గమనించండి ఒకసారి. 15-19 15-19 ఎవరైనా ఒకరు చదవండి. అషూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనహేము తన రాజ్యం స్థిరపరుచినట్లుగా పూలు చేత సంధి చేసుకుని చేయించడం వలన 2000 మణుగుల వెండి పూలకు ఇచ్చాను. చాలండి. అంటే ఈ మెనహేము కాలంలోనే అషూరు రాజు ఒకడు వచ్చాడు. అప్పుడు అతనితో సంధి చేసుకుని అతనికి పన్ను కట్టాడు అనమాట, పూలు. తర్వాత పెకహు కాలంలో ఇంకొక ఆయన వచ్చాడు. 29వ వచనం, 15-29. అంటే ఈ ప్రాంతంలో ఉన్నవారిని ఇక్కడ కూడా గిలాద్ అంటే ఈ పక్కది కాబట్టి ఇదంతటిని చెరకు తీసిపెట్టండి. ఎవరైనా తెగ్గలత్ పిలేసెరు ఆయన గుర్తుపెట్టుకోండి పేరు. అషూరు రాజు అయిన తెగ్గలత్ పిలేసెరు, అక్కడ పేరు రాశాడు, తెగ్గలత్ పిలేసెరు. తర్వాత 17:3 చాలండి. అంటే హోషేయ కాలంలో షల్మనేసరు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి 5వ వచనం, 3 సంవత్సరాలు ముట్టడేశాడట. అంటే 3 సంవత్సరాలు అంటే దేశాన్ని ముట్టడేటువంటి బయట వాళ్ళు కింద లోటుకు రావడం ఉండదు, లోన వాళ్ళు బయటకు రావడం ఉండదండి. పంటలు బయట ఉంటాయి, పశువులు బయట ఉంటాయి, లోనకు రావడం ఉండదు. ఈ కాయగూరలు పళ్ళు అమ్మేవాళ్ళు బయట నుంచి రావాలి, ఎవరు రావటం ఉండదు. ధాన్యం పంటలు అవన్నీ బయట ఉంటాయి, కాయగూరలు అన్నీ బయట ఉంటాయి, లోనకు రావు, ఆహారం ఉండదు అనమాట. 3 సంవత్సరాలు ముట్టడి వేశాడంటే అదనమాట. తర్వాత 6వ వచనం, 9వ సంవత్సరంలో అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అషూరు దేశంలోకి చెరగొనిపోయాను. అంటే ఈ ఇశ్రాయేలీలు అషూరు చెరకు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు తిరిగి వస్తారనే వాగ్దానం ఏమీ లేదండి. దేవుడు ఇశ్రాయేలుని అషూరు చెరకు ఎందుకు పంపించాడు? అంతేనండి, విగ్రహార్థన. ఇతను విగ్రహాలు చేశాడు, అందరూ చేశారండి, ఎవ్వరూ మిస్ అవ్వలేదండి, అందరూ చేశారండి. ప్రవక్తలు చెప్పినా సరే చేశారు. రైట్. ఇప్పుడు వాళ్ళు విగ్రహాలు చేస్తే ఇతర దేశాలకు చెరకు పంపించేస్తానని, అంటే చెరకు ఇప్పుడు పంపించేశాడు, చెరకు పంపిస్తానని ముందు ఎప్పుడని చెప్పాడా? ముందు ఎప్పుడు ఎక్కడ చెప్పాడండి? చెరకు పంపించేస్తానని ఎక్కడ చెప్పాడు? న్యాయాధిపతుల కంటే ముందు ఎక్కడ చెప్పాడు? నాకు అర్థం కాలేదండి, ఏదో చెప్పారు మీరు, నాకు అర్థం కాలేదు. ద్వితీయోపదేశకాండంలో అధ్యాయం 24-28 28 నాకు 28 అని గుర్తుంది. మరి 24 అంటే మళ్ళీ నేను డిస్టర్బ్ 24 అనుకుంటానండి. ఇది క్రొత్త సంగతి ఏం కాదండి, పాత సంగతే. ద్వితీయోపదేశకాండం శాపాలు ఆశీర్వాదాలు. నా ధర్మశాస్త్రం అనుసరిస్తే ఇదిగో ఆశీర్వాదాలు, నా ధర్మశాస్త్రం మీరితే ఇదిగో శాపాలు. మీరారు చెరకు పంపించండి. అంతకుముందు ప్రాక్టికల్గా న్యాయపత్రిక కాలంలో జరిగింది. అయినా సరే ఇప్పుడు మన సంగతి ఏంటండి? పాపం చేసిన ఎంతమంది నశించిపోయినా మనం చూడలేదు. అయినా సరే పాపం మానేసామా? యెహోవాకు అసహ్యమైంది పాపం, మనకు బహు ఇష్టమైంది పాపం.
యెహోవాకు అసహ్యమైంది, మనకు బహు ఇష్టమైంది ఒకటి పాపం, అంతేనండి. ఇష్టం లేకుండా ఎవరు పాపం చేయరండి, మనం ఇష్టపడి చేస్తాం పాపాన్ని. ఎంతమంది మానేసామండి? అబద్ధం ఎంతమంది మానేసామండి? ఇతరులు ఆశించడం ఎంతమంది మానేసామండి? మోసం ఎంతమంది మానేసామండి? అది చేయకూడదని మనకు తెలియదా? తెలుసండి, అయినా చేస్తాం. అలా కాకపోతే బతకలేము అనుకుంటున్నాం మనం. దేవుడు కదా మనల్ని బతికించేవాడు, మన మోసం మనల్ని బతికిస్తుంది, మన మోసం మనం కూడెడుతుంది అనుకుంటున్నాం మనం. దేవుడు కదా కూడేటిది. అది మనందరి సమస్య, వాళ్ళ సమస్య కూడా. అప్పుడు వీళ్ళు తీసుకుపోయి, ఇస్రాయల్ని తీసుకుపోయి అషూరులో పెట్టేసి అషూరుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అప్పుడు ఇక్కడ అన్యులు వచ్చి ఇక్కడ నివసిస్తున్నారండి. అప్పుడు వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళే సమరయులు, కల్తీ జనం అంటాం చూడండి మనం. అందుకే ఆ సమరయులతో ఇస్రాయేల్ ఎవరు కూడా సాంగత్యం చేసేవారు కాదండి. ఇక్కడ ఆపేద్దామండి. యూదారాజ్యం కొంతసేపు చెప్పుకుందామండి. అంటే అంటే ఏమి లేదండి బ్రారు, ఈ ఫలానా యోధారాజు కాలంలో ఎన్నో సంవత్సరంలో ఈయన ఇశ్రాయేలు రాజ్యానికి వచ్చాడు అంటాడన్నమాట. ఈ ఆసా కాలంలో ఈయన రాజ్యానికి వచ్చాడు. ఆ తర్వాత కొన్నిసార్లు ఈ ఇశ్రాయేలు రాజు కాలంలో ఎన్నో సంవత్సరంలో యూదారాజు వచ్చాడు అంటాడనమాట. ఇశ్రాయేలు రాజు పరిపాలిస్తున్న ఈ ఎన్నో సంవత్సరంలో యూదాకి ఈయన రాజు అయ్యాడు. యూదారాజు పరిపాలిస్తున్న కాలంలో ఎన్నో సంవత్సరంలో ఇశ్రాయేల్ మీద ఈయన రాజు అయ్యాడు అంటాడనమాట. అలాగే అంటే యాక్చువల్గా మనం ఏం చేయాలంటే, కొంచెం మన పెద్ద బోర్డు అయితే అసలు అది ఆ గ్రాఫ్ వేయాలండి. ఈయన పరిపాలిస్తున్న ఏ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడు, ఈయన పరిపాలిస్తున్న ఏ సంవత్సరంలో ఈయన రాజు అయ్యాడు, అలా గ్రాఫ్ వేయాలన్నమాట. ఒకసారి గ్రాఫ్ పుస్తకం కొన్నాను నేను, ఇది చేద్దామని, కానీ కుదరలేదు. ఎందుకంటే రోజులు ఉన్నాయి చూడండి, ఆ రోజులు లెక్క పెట్టడం, రోజుకి మనం ఒక పెట్టండి, ఒక సంవత్సరం 40 సంవత్సరాలు ఎన్ని పెడతాం, ఎన్ని కళ్ళు విధులు పెట్టాలి, అది సెట్ అవ్వలేదండి. నేను ఒకసారి ఏదో చేశానండి. రెహబాము 40 సంవత్సరాలు వచ్చాడు, 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను తక్కువ చేశాడు రెహబాము. యెరోబోయాము 22 సంవత్సరాలు, అంటే ఇతనికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశాడు. అలాగా అంటే ఎవరి కాలంలో ఎవరు రాజు అయ్యారని బాణాలు వేసి చేశాను, కానీ అంత నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదండి, పెద్ద క్లారిటీ లేదండి. అంటే కొంచెం జాగ్రత్త చేసుకుంటే అవుద్ది. అయితే కొందరేమో 40 సంవత్సరాలు 55 సంవత్సరాలు పరిపాలించారు, కొంతమంది ఏమో రోజుల్లో పరిపాలించారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా కేటాయించడం ఉండదు, తక్కువ చేసేయాల్సి వాళ్ళకి తక్కువ చేయాల్సి వస్తుంది. సరే, అయితే ఎక్కువ డీటెయిల్ కాకుండా జస్ట్ పేర్లు రాసేసుకున్నాను. యూదా రాజ్యంలో మొదటి రాజు రెహబాము 12:1. రెహబాము తర్వాత 15:1లో రెహబాము కుమారుడు అబీయాము అబీయాము రాజు అయ్యాడు. అబీయాము చెడ్డోడు, దావీదు యథార్థంగా లేడు, తన తండ్రి నడిచిన మార్గంలో నడిచాడు. 9వ వచనం, 3వ రాజు ఆస మంచోడండి. 11వ వచనంలో ఆసా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. దావీదు కాలంలో విగ్రహారాధన ఉండదండి, కానీ సొలొమోను కాలంలో విగ్రహారాధన వచ్చేసింది. రెహబాము కాలంలో కొనసాగింది, అబీయాము కాలంలో కొనసాగింది, ఆసా కాలంలో మళ్ళీ విగ్రహారాధన ఉండదు. అలాగనమాట అండి. అంటే కొంచెం తీవ్రంగా పనిచేస్తారన్నమాట అండి. అందుకే ఆయన గురించి రాశాడండి. 12వ వచనం, పురుషకాములను దేశం నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నింటిని పడగొట్టించి తన అవ్వైన మైకా
అసహ్యమైన దాని చేయించి దేవతా సమ్మవుడు నిలపగా ఆశ ఆ విగ్రహమును చిన్న భిన్నములుగా కొట్టించి కిద్రోను వారను దాన్ని కాల్చివేసి ఆమె పట్టణపురాన్ని కాకుండా ఆమెను తొలగించాను. ఆశ దినములని హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించాను. కానీ ఏదో చేశాడు. మళ్ళీ ఏం చేశాడంటే ఉన్నత స్థలాలని తీసేయలేదు. అలాగనమాట అండి. అని కొంతవరకు మంచోడు అతను. అలా 4 ఆసా కుమారుడు యెహోషాపాతు అతని కుమారుగా రాజు అయ్యాడు. 24వ వచనంలో ఆసా చనిపోయాడు, యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతు రాజు అయ్యాడు. యెహోషాపాతుని గురించి 22:41-50లో ఉంటుందండి. యెహోషాపాతు 22:41-50. ఈ యెహోషాపాతు కుమారుడు 16వ వచనం అంటే 2వ రాజులు 8:16లో యెహోషాపాతు కుమారుడు యెహోరాము. యెహోరాము 16. 2వ రాజులు 8:16. ఈ 8:16లో ఇద్దరు పేర్లు ఉంటాయండి. ఇద్దరు రాజుల పేర్లు ఉంటాయి. 16 అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదా రాజు అయి ఉండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలన ఆరంభించాను. ఇశ్రాయేల్ రాజు యెహోరామే, యూదా రాజు యెహోరామే. అది ప్రాబ్లం. అంటే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అది ఏమి లేదు, కొంచెం నెమ్మదిగా చదివితే క్లియర్ అవుతుంది. మొదట కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నెమ్మదిగా 2-3 సార్లు చదివితే సెట్ అయిపోతుంది. అంతే అండి. సమకాలికలం ఒకే ఇద్దరిది ఒకటే పేరు, 2 రాజ్యాల్లో ఉన్నారు. ఒకే పేరు కలిగిన దాన్ని. యెహోరాము కుమారుడు 8:24లో యెహోరాము తన పితలతో కూడా నిద్రించిన తర్వాత అతను దావీదు పురం ముందు పాతి పెట్టబడ్డాడు. అతని కుమారుడు అహజ్యా అతని కుమారుగా రాజు అయ్యాడు. అహజ్యా 2వ రాజులు 8:24 నుండి 24 నుంచి అయితే సరిపోతుంది. 4 నుంచి అహజ్యా రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ రాజైన యెహూ అహజ్యాని చంపేశాడు. అప్పుడు ఈ అహజ్యా తల్లి అంటే యెరోబాము భార్య కోపం వచ్చేసి ఆవిడ రాజు అయిపోయింది. అంటే ఈ యెహోరాము పిల్లలందరూ చంపించేసేసి ఇంకెవరు ఉండకుండా ఆమె రాజు అయిపోయింది, రాణి అయిపోయింది. 7 అతల్య 11:1 అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తె అంతే అతల్య. అంటే అతల్య కొడుకు అహజ్యా అనమాట అండి. అహజ్యాని చంపేశారని ఈ యెహోరాము కుమారులందరినీ చంపేసింది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఒక్కతే భార్య అనుకోండి, ఆ పిల్లలందరూ ఆ పిల్లలు అవుతారు. ఇక్కడ రాజులు ఒక్కతే భార్య ఉండదు కదా, చాలామంది భార్యలు ఉంటారు. ఈమె కొడుకుని చంపేశారని మిగిలిన వాళ్ళ కొడుకులందరినీ చంపేసింది అనమాట అండి. ఇంకెవరు ఆ రాజ్యం మీదకి రాకూడదు. నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఇంకోటి వస్తాడు రాజ్యానికి, ఇంకెవరు రాకూడదు, నేనే అని ఆమె రాణి అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఆమెను చంపించేసి అహజ్యా కుమారుణ్ణి రాజుగా చేశారు. 12:1 యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలన ఆరంభించి యెరూషలేములో 40 సంవత్సరాలు పరిపాలించాడు. యోవాషు 8వ రాజు యోవాషు. ఏడు సంవత్సరాల వయసులో ఇతను రాజు అయ్యాడు. యోవాషు 40 సంవత్సరాలు పరిపాలించాడు. 14:1 అమజ్యా తర్వాత అమజ్యా చనిపోయిన తర్వాత అమజ్యా కుమారుడు 15:1
అమజ్య కుమారుడు అజర్యా ఏలన ఆరంభించాను. 10 అజర్యా. ఈ అజర్యా అన్న ఉజ్జియా అన్న ఒకటే. ఉజ్జియా. అహజ్యా, ఉజ్జియా. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా అంటారు చూడండి. ఉజ్జియా. 1532లో ఉజ్జియా కుమారుడు యోతాము ఏలన ఆరంభించి, యోతాము 11 యోతాము 1532. యోతాము కుమారుడు 16:1 యోతాము కుమారుడకు ఆహాజు ఏలన ఆరంభించాను. ఆహాజు. చాలా చెడ్డోడండి అది. యూదులు బబులోను చెరకు వెళ్ళడానికి కారణం మొదటే స్టార్ట్ అయింది. అయితే ఇతను ఇంకా బలం చేశాడు. ఇక ఆహాజు చేసిన పాపాన్ని బట్టి ఇస్రాయేలుని యూదులను క్షమించడం నాకు ఇష్టం లేదు అన్నది. నేను ఇక మనసు మార్చుకోలేకపోతున్నాను. అతను నిరపరాధుల రక్తాన్ని చిందించాడు, అంచేత నేను యూదుని బబులోను చెరకు పంపిస్తాను. భయంకరంగా. తర్వాత ఆహాజు తర్వాత ఈ కాలంలో ఇశ్రాయేలు బబులోను అష్షూరు చెరకు వెళ్ళిపోయారు. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. ఆ తర్వాత ఆహాజు కుమారుడు 18:1 అహాజు కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించాను. హిజ్కియా ఈయన మంచోడు. మళ్ళా హిజ్కియా అంటే 18, 19, 20 అధ్యాయాలు, 3 అధ్యాయాలు ఉంటాయండి దీని గురించి. హిజ్కియా చరిత్ర. హిజ్కియా కాలంలో ఈ అష్షూరీలు బాగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అప్పుడు హిజ్కియా జబ్బు చేయటం, బాగుపడటం ఎంత అయిన తర్వాత బబులోనీయులు వచ్చి బబులోని రాజు వచ్చి తను దర్శించడానికి వస్తే ఈయనేమో గొప్పలకి ఆయనకున్న సంపద అంతా చూపించాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఎవరికైతే చూపించావో వాళ్ళకే ఈ నీ ఆస్తి అంతా నేను అప్పగిస్తాను. అంటే గొప్పలకు పోకూడదు అనమాట అండి. ఎవరైనా వస్తే మా సంపద ఇదిగా చూపించకూడదు అనమాట అండి. అంటే సంపద చూపించడం తప్పు కాదండి, ఆ సంపద చూపించినప్పుడు మనం గర్విస్తాం చూడండి, అది తప్పండి. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళితే నన్ను గదిలో తీసుకెళ్ళి వాళ్ళు బీరువా తీసి బంగారం చూపించారండి నాకు. ఇక్కడ ఇది పెట్టుకుని ఇక్కడ ఇలా పెట్టుకుంటారు, సినిమాల్లో పెడతారు చూడండి, ఇక్కడ పెద్ద పెద్ద ఇంత నాకెంత రోజు పెట్టుకుంటారు నేను అనుకున్నానండి. నేను నాకెందుకు ఇవన్నీ అనుకున్నా, మనసులో నేను అనుకున్నది అది. కానీ ఏం చేయాలి, అలా చూడాలి, చూడాలి కదండి. మరి అంటే చాలా ఎక్కువ బంగారం అనమాట. మామూలు ఏదో ఉంగరం, ఈ చెవు పోగులు ఇలాంటివి కాదండి. కోట్లు విలువ చేసే బంగారం చూపించానండి. అమ్మాయి సరే బాగుంది, చాలా మంచిది ఆయన. తర్వాత 20 అధ్యాయంలో హిజ్కియా చనిపోయాడు. హిజ్కియా చనిపోయిన 21వ వచనం, హిజ్కియా తన పెద్దలతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన మనష్షే అతను మారుగా రాజయ్యాను. మనష్షే 14వ వాడు మనష్షే. మనష్షే చెడ్డాడు. తర్వాత మనష్షే తర్వాత 21:19లో మనష్షే కుమారుడు ఆమోను అతనికి మారుగా రాజయ్యాను. ఆమోను 21:19. తర్వాత 16వ వాడు అతని కుమారుడు 22:1 యోషియా. 22:1 యోషియా మళ్ళీ మంచివాడు. ఈయన గురించేనండి మొదటి రోజున 13వ అధ్యాయంలో చెప్పబడింది. యోషియాను శిశువు పుడతాడు అని చెప్పేటప్పుడు ఈయన గురించి.
ఎప్పుడన్నా 22 నెమ్మదిగా చదవండి. ఈయన మామూలుడే, కానీ ఒక పుస్తకం దొరుకుద్ది. ఆ పుస్తకం అర్థం చూసిన తర్వాత అప్పుడు అంటే ఇస్రాయేల్ పాపం చేసినందువల్ల నష్టపోయారనే సంగతి తెలిసి అప్పుడు ఆ పాపం చేయకుండా ఉండడానికి ఆయన కృషి చేస్తారన్నమాట. ఆ పుస్తకం దొరికినందు అంటే బైబిల్ చదివినందువల్ల ఆయనలో మార్పు వచ్చింది. అదే బైబిల్ చదవకపోతే మామూలుగా ఉంటాడు. అప్పుడు వెళ్ళి యోదయ దేశంలోను అలాగే ఇస్రాయేల్ దేశంలో ఉన్న విగ్రహాలను తీసేయడానికి ట్రై చేశాడు. భయంకరంగా చేశాడు. దేవుడు కోరుకున్నట్టుగా ప్రవర్తించాడు యోషియా. 29లో హోషియా చనిపోయాడు. 31లో యోషియా కుమారుడైన యెహోయాహాజు ఏలన ఆరంభించాను. 23:31 యెహోయాహాజు. మూడు 31 యెహోయాహాజు. 36లో యెహోయాకీము. ఈ యెహోయాకీము కాలంలో ఎవరైనా దానియేలు బబులోను చెరకెళ్ళాడు. యెహోయాకీము యోధారాజుగా ఉన్నప్పుడు దానియేలు బబులోను చెరకెళ్ళాడు. నేను ఈరోజు చెప్తున్నా, ఆయన ఆ రోజు చెప్తున్నానండి. ఆ తర్వాత 24:6లో యెహోయాకీము తన పితరులతో నిద్రించినప్పుడు అతని కుమారుడు యెహోయాకీను అతనికి మారుగా రాజాడు. 19 యెహోయాకీను. హోషియా కుమారుడు యెహోయాహాజు, హోషియా కుమారుడు యెహోయాకీము, యెహోయాకీము కుమారుడు యెహోయాకీను. అలాగనమాట అండి. ఈ ఇద్దరు యోషియా కుమారులు. ఈయన మాత్రం కీము కుమారుడు. కీను కుమారుడు. ఆ తర్వాత 24:17లో మరియు బబులోను రాజు తన పినతండ్రి అయిన మత్తన్యాకు సిద్కియా అని పేరు పెట్టి అతని స్థానంలో రాజుగా నియమించాను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరాలు. 20వ రాజు సిద్కియా. ఈ సిద్కియా కీను పినతండ్రి. అంటే ఎవరై ఉంటారండి? కీము సహోదరుడు అనమాట. అప్పుడు ఈయన కూడా యోషియా కుమారుడు. యోషియా కుమారులు ముగ్గురు: యెహోయాహాజు, యెహోయాకీము, సిద్కియాకి ఇంకో పేరుంది, మత్తన్యా అని. కీము కుమారుడు కీను. 24:8 18 ఇక్కడ కొంచెం తొందర అయింది. (24:1) యెహోయాకీము దినముల్లో బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడు. అంటే అలా సేవ చేస్తే సంవత్సరాలు తిరుగుబాటు చేశాడు. 24:10 ఎవరైనా ఒకరు చదవండి. 24:10 యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేశారు బబులోనీయులు. తానే దాని మీదకి వచ్చాను. అప్పుడు యూదారాజైన యెహోయాకీమును అతని తల్లియను అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరివారమును బయలువెళ్ళి బబులోను రాజు వద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. మరియు అతడు యెహోవా మందిరపు ధర్మనిధిలో ఉన్న పదార్థాలను రాజు ఖజానాలో ఉన్న సొమ్మును పట్టుకొని ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా ఆలయమును చేయించిన బంగారు ఉపకరణాలన్నిటినీ యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున
తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను. ఒక్కసారి చూడండి 13. ఈ నెబుకద్నెజరు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న పదార్థములను, ధననిధిలో ఉన్న పదార్థాలంటే బంగారం వెండి పదార్థాలు, భోజన పదార్థాలు కాదండి, బంగారం వెండి ఇత్తడి ఇలాంటివన్నీ. తర్వాత రాజు ఖజానాలో ఉన్న సొమ్ముని, అంటే మందిరానికి సంబంధించింది, రాజుగారికి ఖజానాకు సంబంధించింది పట్టుకొని ఇశ్రాయేల్ రాజు అనే సొలొమోను యెహోవా ఆలయములకు చేయించిన బంగారపు ఉపకరణాలన్నింటినీ తునకలుగా చేయించి ఎత్తుకుపోయాడటండి. ఈ తునకలుగా చేసి తీసుకుపోమని ఎవరు చెప్పారమ్మా? తునకలుగా చేసి తీసుకుపోమని యెహోవా, అందుకే అక్కడ అన్నాడండి, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని. అలాగ ఉంటుంది అనమాట అండి. బైబిల్ అంతా ఇలాగ ఉంటుందండి. యెహోవా సెలవిస్తే ఇది. లేకపోతే ఎవరన్నా యెరూషలేము దేవాలయాన్ని ముట్టుకోగలరండి? యెరూషలేము దేవాలయాన్ని ఎవరైనా ముట్టుకోగలరా? దేవుడు యెరూషలేము దేవాలయాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి నెబుకద్నెజరు వచ్చి ముట్టుకోగలిగాడండి. యెరూషలేము దేవాలయంలో ఉపకరణాలు ఎవరైనా పట్టుకోగలరా? దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టి పట్టుకెళ్ళారు. అంటే ఉన్నట్టుగా అలా గౌరవంగా తీసుకెళ్ళటం వేరు, మొక్కలు చేసేసి తీసుకెళ్ళటం వేరండి. అవమానపరిచాడు అనమాట. మొక్కలు చేసేసానండి. దానిలో 1:1, 2 కూడా ఇదే మాట ఉంటుందండి. యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా పట్టుకుపోయారండి. తర్వాత 14 ఇది కాక చదవండి బ్రదర్. బీదల మాత్రం ఉంచేసాడటండి. అతడు యెహోవాయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతి పరివారమును దేశంలోని గొప్పవారిని చేపట్టి యెరూషలేము నుండి బబులోనుకు తీసుకుని పోయాడు. 7,000 మంది పరాక్రమశాలులను, 1,000 మంది కంసాలి వారిని, కమ్మరి వారిని, యుద్ధముకు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చేపట్టి బబులోనుకు తీసుకుని వచ్చాడు. చాలండి. అలాగే ఆ తర్వాత మళ్ళా ముట్టడి వేశారు. 25:1. అతడు అతని ఏలుబడిలో 9వ సంవత్సరమందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజు అయిన నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేమునకు వచ్చి దానికి ఎదురుగా దిగి దాని చుట్టూను ముట్టడి దెబ్బలు కట్టింది. ఈ ప్రకారం రాజైన సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరం వరకు పట్టణం ముట్టడి వేయబడి ఉన్నది. అంటే 9వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం 2 సంవత్సరాలు. 4 నెలల 9వ దినమందు పట్టణంలో క్షామము అఘోరమైనది. అంటే కరువు ఘోరంగా ఉంది. ఆహారం లేకపోయాను. కల్దీయులు పట్టణ ప్రాకారం పడగొట్టగా సైనికులు రాత్రి రాజు కోట దగ్గర 2 గోడల మధ్యన మార్గమున పారిపోయారు. అయితే కల్దీయులు పట్టణపు చుట్టుపడగా రాజు మైదానమునకు మార్గమున వెళ్ళిపోయారు. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతన్ని పట్టుకున్నది. వారు రాజును పట్టుకుని రెబ్లా పట్టణమున్న బబులోను రాజునందుకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాడు. ఏం శిక్ష విధించాడు? 7వ వచనం. సిద్కియా చూస్తుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా ఆఖరి రాజు 20వ రోజు సిద్కియా చూస్తుండగానే అతని కుమారులందరినీ చంపించేశాడండి. సిద్కియా కన్నులు ఓడదీయించేశాడటండి. గుడ్డోడు అనమాట. ఇప్పుడు ఇత్తడి సంఖ్యలతో బంధించాడు, బబులోనికి తీసుకుపోయాడు. ఇంకా అలాగండి. కాబట్టి ఈ యూదులు కూడా చెరకు వెళ్ళిపోయారు. ఏ చెరకు వెళ్ళారు? బబులోని చెరకు వెళ్ళారండి. అంటే ఇక్కడికి అనమాట అండి. యూదులు బబులోని చెరకు వెళ్ళారు. ఇశ్రాయేల్ గురించి చెప్పలేదు కానీ యూదుల గురించి చెప్పబడింది. ఈ బబులోని చెర 70 సంవత్సరాలు. అంటే యూదులు చేసిన పాపానికి ఈ యోధాకి 70 సంవత్సరాలు నేను రెస్ట్ ఇస్తాను. ఈ పాపం చేసిన వాళ్ళందరినీ బబులోను పంపించేసి ఈ దేశానికి నేను 70 సంవత్సరాలు విశ్రాంతిని ఇస్తాను. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఇక్కడికి వెళ్ళిపోయిన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోతారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడే ఉంటారు, 70 సంవత్సరాలు అలాగే ఉంటారు. అప్పుడు వాళ్ళని నేను ఇక్కడ తీసుకొస్తాను అని ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. ఏ ప్రవక్త చెప్పాడండి? బబులోను చేర 70 సంవత్సరాలని. ఏమండి? ఇర్మియా. ఎవరన్నా వచ్చింది చెప్తారా? ఇరవై 29వ అధ్యాయం
29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజ్యం నాకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలములకు మిమ్మల్ని తిరిగి రక్షించినట్టు నేను మిమ్మల్ని దర్శించును. 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని దర్శిస్తాను అంటే ఆ బబులోను దేశం నుంచి మళ్ళీ తీసుకురావడానికి. అక్కడ ఎక్కడ అవసరం అక్కడ వేసుకోండి వచనాన్ని. 25వ అధ్యాయం 11వ వచనం. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉండును. యెహోవాకు ఇదే 70 సంవత్సరాలు గతించిన తర్వాత వారి దోషను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశము ఎప్పుడు పాడుకున్నట్లు అంటే బబులోను గురించి చెబుతూ నేను 70 సంవత్సరాల తర్వాత బబులోనికి శిక్ష విధిస్తాను. వీళ్ళు పాపం చేశానని వీళ్ళకి శిక్ష విధించి బబులోను పంపించాడండి. అప్పుడు బబులోని శిక్ష విధించి యూదులు మళ్ళా యోదయ తీసుకొస్తారనమాట. అది కాబట్టి చెర 70 సంవత్సరాలు. ఈ బబులోని చెరకి దానియేలు వెళ్ళాడు. దానియేలు 1:1 ఆ మాట ఉంటుందండి. దానియేలు బబులోను రాజుల కాలంలో వెళ్ళి మాదీ పారసీకుల కాలం వరకు అక్కడే ఉన్నాడండి. ఈ ఇర్మియా గ్రంథం చదివిన తర్వాత లేకపోతే ఇది జ్ఞాపకం చేసుకుని దేవునికి ప్రార్థన చేస్తాడు. 70 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నావు కదా అని దేవునికి ప్రార్థన చేస్తే ఆ బబులోన్ దానియేలు కాలంలో దానియేలు అక్కడ ఉండగానే యూదులు తిరిగి వస్తారు. అంటే దానియేలు గ్రంథం చదివినట్టు ఆ విషయాన్ని గమనిద్దాం. రైట్. 70 సంవత్సరాలు చెర. ఆ వచనాలు మీరు వేసుకున్నారు. ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు మొదటి రాజులు ఎవరు? అషూర్. అషూర్ మొదట రాజు. రెండో రాజులు ఎవరు? ప్రపంచానంతా పరిపాలించిన వాళ్ళు బబులోనీయులు. బాబులోను. తర్వాత రాజులు ఎవరండి? తర్వాత ప్రపంచానంతా పరిపాలించిన వాళ్ళు మాదీయ పారసీకులు. తర్వాత రాజులు ఎవరు? గ్రీకులు. తర్వాత రాజులు ఎవరు? రోమీలు. అప్పుడు ఈ అషూరియలు దేవుడు వాడుకున్నాడు, ఇశ్రాయేల్ని అప్పగించేశాడు. బబులోనీయులు దేవుడు వాడుకున్నాడు, యూదులను అప్పగించేశాడు. మాదీయ పారసీకులను వాడుకున్నాడు దేవుడు. మాదీయ పారసీకులను ఎలా వాడుకున్నాడండి? యూదులను మళ్ళా బయటకు తీసుకురావడం. బబులోనీయులనేమో తీసుకెళ్ళడానికి వాడుకున్నాడు, మాదీయ పారసీకులనేమో పంపించడానికి వాడుకున్నాడు. రైట్. ఎజ్రా 1:1. ఎజ్రా 1:1. ఎజ్రా అంటే 392 పేజీ పాత నిబంధన. మరి లేకపోతే ఎవరు చదవదు ఏం చేయనండి, ఇంకా వెతుక్కున్నారేమో అనుకున్నానండి. కొంతమంది ఇండెక్స్ చూస్తారండి. ఎజ్రా అంటే ఇండెక్స్ చూసి ఆ పేజీ ఇన్నో పేజీలోనే అని చెప్తారండి. చదవండి, గట్టిగా చదవండి. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా. పారసీక దేశపు రాజు అయిన మాదే పారసీక దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపించాడు. ఇక్కడ పారసీక రాజు పేరు ఏం పేరండి? కోరేషు మనసును ఎవరు ప్రేరేపించారు? యెహోవా దేవుడు. కోరేషు అన్యుడు ఎలా పంపిస్తాడండి యూదుల్ని? దేవుడు కోరేషు మనసును ప్రేరేపిస్తే అప్పుడు కోరేషు అంటే దేవుని ప్రేరణ వలన ఆయన ఏం చేశాడంటే, యూదులారా మీరు వెళ్ళిపోయి యెరూషలేము వెళ్ళిపోయి మీ దేవుడికి మందిరం కట్టుకోండి అన్నాడు. ఈయనకి ఏం తెలుసు అంటే దేవుడేం తెలుసు, మందిరం ఏం తెలుసు, ఏం తెలుసు అండి ఈయనకి? అంతేనండి, దేవుడు వాడుకున్నాడండి. దేవుడు కోరేషుని వాడుకుంటాడని పేరు పెట్టి కోరేషుని పిలుస్తాడని ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పారండి? ఎవరు చెప్పారండి? యెషయా చెప్పాడండి. ఒకసారి ఏలు ఇక్కడ నుంచి ఎజ్రా దగ్గర ఏలుంచి యెషయా దగ్గరికి వెళ్ళండి ఒకసారి. యెషయా 44:28. యెషయా 44:28. యెహోవా దేవుడు కోరేషుని ఏమన్నాడండి? నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అన్నాడండి. అంటే యెహోవా యొక్క మందకి కాపరి ఎవరట ఆ టైంలో? కోరేషు పుట్టాడండి. అప్పటికి కోరేషు పుట్టక ముందు ఎన్ని సంవత్సరాల ముందు యెషయా ఈ మాట చెప్పాడండి. కోరేషు 800 సంవత్సరాలకు కోరేషు పుట్టే 800 సంవత్సరాల ముందు యెషయా కోరేషు పేరు వాడాడండి. ఏమో కనీసం 200 సంవత్సరాల ముందు ఈ మాట పలికాడు. యెషయా కాలంలో వాళ్ళు బబులోను చెరకెళ్ళారు, అషూరు చెరకెళ్ళారండి.
ఆ తర్వాత 100 సంవత్సరాలు ఈ రాజ్యం కొనసాగింది. ఇది 70 సంవత్సరాలండి. ఒక 200 సంవత్సరాలకు ముందే కోరేషు అనేవాడు పుట్టక మునిపే కోరేషు పేరు పెట్టి చెప్పాడండి. యెషయా ఎంత గొప్పడా, దేవుడు ఆ పేరు పలికించాడు. యోషి అనే రాజు పుడతాడు అనే సంగతి పలికించాడండి. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్తాను. యెరూషలేముతో నీవు కట్టబడదనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్తున్నాను. అసలు యెరూషలేము దేవాలయం యెషయా కాలంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిందా? అహాజు, హిజ్కియా, ఉజ్జియా, యోతాము, అహాజు ఈ కాలంలో యెరూషలేము దేవాలయం పడగొట్టబడిందా? అంటే యెరూషలేము దేవాలయం పడగొట్టబడుద్ది, వాళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు, యెరూషలేము కట్టబడుద్దని యెరూషలేముకి చెప్తున్నాడు. యెరూషలేమా నువ్వు కట్టబడతావు అని. పడగొట్టక ముందే 200 సంవత్సరాల ముందే. అదండి బైబిలు. అంటే బైబిల్ అది గుడ్డిగా చదివి ఇలా చదివితే అప్పుడు ఎక్సైట్ అవుతామండి. బైబిల్ అలా రాయబడింది. బైబిల్ అంతా ప్రవచనాలేనండి. జలపడం వచ్చిన తర్వాత నోవాహు తెలిసిందా జలపడం వస్తుందని నోవాహుకు ముందే చెప్పాడు దేవుడు. అంతేనండి. కుమారుడు పుట్టిన తర్వాత దేవుడు అబ్రహాం చెప్పాడా? 100 సంవత్సరాలు అదే అబ్రహాం కుమారుడు పుడతాడని ఓ 10 సంవత్సరాల ముందే చెప్పాడా? ముందే చెప్పాడు. ఇశ్రాయేల్ అబ్రహాం చేయబడిన వాగ్దానం ఇశ్రాయేల్ అనిపిస్తారని అయిపోయిన తర్వాత తెలిసిందా 400 సంవత్సరాల ముందే చెప్పాడు దేవుడు. ముందే ఇదండి బైబిల్. అన్ని ప్రవచనమేనండి. బైబిల్ అంతా ప్రవచనమే. ఏది చూడండి, ఏది చదవండి, అంతా ప్రవచనమే. ముందు చెప్తాడు, తర్వాత నెరవేర్చబడుద్ది. అంత గొప్ప గ్రంథం మా చేతిలో ఉందండి. 45, 1, 2 కూడా వేసుకోండి. అంటే ఇప్పుడు చదవట్లేదు. అంటే ఈ కోరేషుని గురించి యెషయా 200 సంవత్సరాల ముందే ప్రవచించాడు. ఇప్పుడు కోరేషు మన దానియేలు ఎజ్రా గ్రంథానికి వద్దాం. దేవుడు కోరేషు మనసును ప్రేరేపించాడు. అప్పుడు కోరేషు ఏమన్నాడు చూడండి, 2వ వచనం. ఏదో వ్రాతపూర్వంగా ఇచ్చాడట. ఆకాశమందరి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేముకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరము అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైండును గాక. ఆయన ఒక శాసనం రాసేసి ముద్ర వేసి ఇచ్చాడంట. యూదుల్లో ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ వెళ్ళి, ఎవరి మనసులో దేవుడు ప్రేరేపిస్తారో అందరూ వెళ్ళి యెరూషలేములో మీ దేవుడికి మందిరం కట్టుకోండి. అప్పుడు కోరేషు ఆజ్ఞాపించిన తర్వాత ఓ దఫా వచ్చారండి. ఎవరు వచ్చారండి? కృష్ణంద్ర క్లాస్ జెరుబ్బాబెలు, యెహోషువ వచ్చారు. మొదటి దఫా వచ్చిన వాళ్ళు ఎవరంటే జెరుబ్బాబెలు. చెరిపేద్దామండి, చెరిపితే బాగోదేమో. యెరుబ్బాబెలేమో యూదా గోత్రికుడు, యెహోషువ ఏమో లేవీయుడు. ఒక రాజకుమారుడు, ఒక యాజకుడు, ఇద్దరు కలిసి వచ్చారన్నమాట మొదటి తప్ప. ఈ ఇద్దరి గ్రంథం మొదటి 5 అధ్యాయాలు అదే ఉంటుందండి. 2వ వచనం 2 అంటే మధ్యలో ఉంటుంది చూడండి. 2వ వచనం 3వ లైను. జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, శరాయా అలాగా వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు వచ్చి యెరూషలేము దేవాలయం కట్టడానికి పునాది వేశారు. ఆ మధ్యలో పని ఆగిపోయింది. అప్పుడు ఆ కాలంలో 5వ అధ్యాయం 1వ వచనం. సరే, వీళ్ళేమో నాయకులు. జెరుబ్బాబెలు, యెహోషువ. ఈ జెరుబ్బాబెలు పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుందండి. ఈ యేసుక్రీస్తు వంశావళిలో ఉంటుంది అతని పేరు. వీళ్ళేమో నాయకులైతే నాయకులు చేయలేకపోయారు. అప్పుడు ప్రవక్తలు వచ్చి ప్రోత్సహించారు. ప్రవక్తలు ఎవరు? హగ్గయి, జకరియా. వీళ్ళు ప్రవక్తలు. తర్వాత 2వ దఫా వచ్చారండి. 2వ దఫా వచ్చినప్పుడు ఎజ్రా వచ్చాడు. 7వ అధ్యాయం 1వ వచనం. చాలండి. తర్వాత అదంతా చదవండి, మీకు ఒంటి నోమాలు నెక్కబొడిసేటట్టుగా ఉంటుందండి ఆ స్టోరీ.
మీరు తర్వాత చదవరు, ఇప్పుడు మనం చదవలేం. ఆ తర్వాత మూడో దఫా ఇంకొక ఆయన వచ్చాడండి. నెహెమ్యా. అంటే ఇదంతా చదవాలి. అంటే 1-2 అధ్యాయాలు చదివి 2 అధ్యాయంలో 8వ వచనం. అయితే 6వ వచనం, 6-7 వచనం చూడండి. అంటే నెహెమ్యా స్టోరీ. అంటే నెహెమ్యా బబులోను దేశంలో ఉన్నాడు మాదీ పరిసర కాలంలో. వాళ్ళ సహోదరుడు ఇంకెవరో వచ్చారు యెరూషలేము నుంచి. యెరూషలేము ఎలా ఉంది, పట్టణం ఎలా ఉందని చెప్పేసి అంటే అప్పుడు అక్కడ పరిస్థితిని వివరించిన తర్వాత అతను ఏడుస్తాడు. ఏడ్చిన తర్వాత రెండో రోజున రాజుగారికి గిన్నె ఇవ్వడానికి వెళితే నీకేం అనారోగ్యం కాదు కదా, ఏంటి డల్లగా ఉన్నావు అని చెప్పేసి అంటే అప్పుడు ఆయన అంటాడు, నా పితరుల సమాధులు ఉన్న దేశం పాడైపోయినప్పుడు నేను ఏం ఆనందంగా ఉండగలను అంటే, అసలు నేను నాకు వివరంగా చెప్పంటే మా పితరుల దేశం పాడైపోయింది అని చెప్పేసాను. నువ్వు వెళ్ళి బాగు చేయడానికి నువ్వు వెళ్తావా, ఎంతకాలం పడుద్ది అని రాని వాళ్ళు అడిగితే ఇంతకాలం పడుద్ది అని చెప్పేసి అంటే అప్పుడు తాకి త్రాసి ఇస్తారన్నమాట. నువ్వు వెళ్ళు, నీ దేశాన్ని బాగు చేసుకురా అంటారన్నమాట. అది నెహెమ్యా 1 అధ్యాయం 2 అధ్యాయం ఉన్న సంగతి. అప్పుడు 2 అధ్యాయంలో వెళ్ళిపోతాడు. 2 అధ్యాయం వెళ్ళిపోతాడు. 2 అధ్యాయం నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నెహెమ్యా వెళ్ళాడు. అంటే ఈ యెహోషువ, యెరుబ్బయలు వీళ్ళు చేసింది ఏంటంటే యెరూషలేము దేవాలయాన్ని కట్టారు. నెహెమ్యా ఏం చేశాడంటే మతాన్ని ఉద్ధరించాడండి. అంటే మతాన్ని ఉద్ధరించడం అంటే ఆచార వ్యవహారాలన్నీ. వీళ్ళేమో యెరూషలేము దేవాలయం కట్టడం, బలులు ఇవన్నీ వీళ్ళు రిస్టోర్ చేశారు అక్కడ. ఈయనేమో వాక్యం నేర్పించి పద్ధతులను నేర్పించాడు. నెహెమ్యా చేసింది ఏమిటంటే యెరూషలేము పట్టణాన్ని కట్టించాడండి, ప్రాకారాన్ని కట్టించడం. ఇదంతా అద్భుతమైన పుస్తకాలండి. 2 ఎజ్రా నెహెమ్యా అద్భుతమైన పుస్తకాలండి. ఈరోజు క్రీస్తు సంఘస్థులకు అది బాగా ఉపయోగపడతాయి 2 పుస్తకాలు. అది ఏంటంటే నాశనం అయిపోయిన యెరూషలేమును ఆ యోధా మతాన్ని తిరిగి రిస్టోర్ చేశారండి వాళ్ళు. ఇప్పుడు క్రీస్తు సంఘస్థులు చేయవలసిన పని ఏమిటండి? రిస్టోరేషన్ అండి. మనకు కావాల్సిన బోధ, హెచ్చరిక, ప్రోత్సాహం దొరుకుతుందండి 2 పుస్తకాలను. ఈ యెరుబ్బయలు వచ్చిన తర్వాత నెహెమ్యా వచ్చిన ఈ మధ్యకాలంలో జరిగిన ఓ చిన్న స్టోరీ ఎస్తేరు గ్రంథం. ఈ నెహెమ్యా తర్వాత మలాకీ గ్రంథం రాయబడింది. లేకపోతే నెహెమ్యా కాలంలో మలాకీ గ్రంథం రాయబడింది అనమాట. మలాకీ గ్రంథానికి నెహెమ్యా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి సరిగ్గా సరిపోద్ది ఆ పొంతన. అప్పుడు మలాకీ గ్రంథం ఇక్కడ వచ్చిందన్నమాట. ఇక్కడేమో హగ్గై జకర్యా, ఇక్కడేమో మలాకీ. అలాగా యూదులు తిరిగి వచ్చారు. బబులోను కాలంలో వెళ్ళారు, మాదీ పరిసర కాలంలో వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు అయిన తర్వాత గ్రీకులు వచ్చారు. గ్రీకుల కాలంలో యూదులకి కొంత ప్రోత్సాహం దొరికింది, కొంత నష్టం కలిగింది. రోమిల కాలంలో ఎక్కువ, అంటే రోమా కాలంలోనే యేసు ప్రభు పుట్టడం, రాజ్యం అన్ని రోమిల కాలం జరిగింది. రోమిల కాలంలో కూడా క్రైస్తవులకి, ఇక యూదులకి అనేది తక్కువ, క్రైస్తవులకి హింసలు జరిగింది. ఇలాగ ప్రపంచ చరిత్రతో పాటు ఈ చరిత్ర కొనసాగుద్ది అన్నమాట. ఇక్కడ కూడా ఇదిగో ఈ బబులోను చేర 70 సంవత్సరాలు. మొదటిసారి జెరుబ్బయలు నాయకత్వంలో వెళ్ళారు. రెండవసారి ఎజ్రా నాయకత్వంలో వెళ్ళారు. మూడవసారి నెహెమ్యా నాయకత్వంలో వెళ్ళారు. ఇలా కొంచెం చేరాతన నుంచి ఇలాగ గీతలున్నాయి పైకి. యెరూషలేము తిరిగి వచ్చుట అని. ఈ మలాకీ గ్రంథం రాయబడిన తర్వాత ఓ 400 సంవత్సరాలు దేవుడేమి మాట్లాడలేదండి. ఏ ప్రవక్త ద్వారా ఏ విషయంలో మాట్లాడలేదు. దాన్ని ఏమంటారంటే బైబిల్లో లేదా మాట సైలెంట్ పీరియడ్ అంటారు. ఆ 400 సంవత్సరాల్లో మక్కబీయుల చరిత్ర జరిగింది. మక్కబీయుల చరిత్ర నెంబర్ 1, 2 అని 2 పుస్తకాలు ఉంటాయండి. ఇది మన ఆర్సెమ్మడి బైబిల్లో 2 పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాలు చదివితే ఆ మధ్యలో జరిగిన చరిత్ర ఉంటుంది అనమాట, మక్కబీయుల చరిత్ర. ఆ తర్వాత దేవుడు తన దూతను పంపించి బాప్తిస్మ ఇచ్చే యోహాను తండ్రి అయిన జకర్యాతో మాట్లాడాడు. మళ్ళా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు అనమాట. ఓ 400 సంవత్సరాల తర్వాత, మలాకీ తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదండి. ఆ తర్వాత మళ్ళా మాట్లాడితే ఒకటే మాట్లాడాడు, జకర్యాతో మాట్లాడటం. అది బైబిల్ పాత నిబంధన చరిత్ర. కొంచెం స్పీడ్ అయింది అంతే. ఇది మనం ఇంకేం చేయలేమండి, చేయలేము. ఈ అవగాహనతో మీరు నెమ్మదిగా చదువుకోండి, ఆనందిస్తానండి బైబిల్ చదివేటప్పుడు. నేర్చుకునే కొద్ది ఏదన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే కొన్ని తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడగండి, నన్ను అడగొచ్చు, లేకపోతే ఎవరినన్నా తెలిసిన వాళ్ళకి తెలుసుకోండి. అందరూ